దక్షిణ భారతదేశంలో పెద్ద చర్చిలలో గుణదల మేరీ మాతా చర్చ్ ఒకటి. క్రిస్మస్ పండుగ సందర్భంగా 10 రోజుల నుంచి ప్రార్థనలు జరుగుతున్నాయి. గుణదల చర్చ్లోని మేరీమాత విగ్రహం ఫ్రాన్స్లోని లార్త్ నగరం చర్చ్లో ఉన్న మేరీమాత విగ్రహాన్ని పోలిన విగ్రహంలా గుహలో ఉంటుంది. విజయవాడ సమీపంలోని గుణదల చర్చ్లో కూడా మేరీమాత విగ్రహం కొండ గుహలోనే ఉంటుంది. దీంతో ఈ చర్చ్ ప్రసిద్ధి చెందింది. గుణదల మేరీమాత చర్చ్ను క్రైస్తవులు విశేషంగా భావిస్తారు. గుణదల చర్చ్కు క్రైస్తవ భక్తులు వేలాదిగా తరలివచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. దక్షిణ భారతదేశంలో పెద్ద చర్చిల్లో గుణదల మేరీమాత చర్చ్ ఒకటి. అక్కడ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి అన్నటువంటి వివరాలు ఏపీ కోఆర్డినేటర్ మనకు రాజేష్ అందిస్తారు. రాజేష్, జోస్న క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మనం గుణదల మేరీమాత చర్చి ఆలయంలో ఉన్నాం. అయితే గుణదల మేరీమాత చర్చి ఆలయం విశిష్టత చూసుకుంటే దక్షిణ భారతదేశంలోనే ఉన్న చర్చిలన్నింటిలో కూడా ప్రాముఖ్యత కలిగిన చర్చి. అయితే ఉన్న దక్షిణ భారతదేశంలో అతిపెద్ద చర్చిల్లో మేరీమాత చర్చి కూడా ఒకటిగా భావిస్తారు. అయితే ఈ మేరీమాత చర్చిలో విగ్రహం ఫ్రాన్స్ దేశంలో ఉన్న లూర్దో నగరంలో చర్చిలో ఉన్న విగ్రహమే ఇక్కడ మేరీమాత చర్చిలో కూడా ఉందనేసి ఇక్కడ భక్తులు నమ్ముతారు, విశిష్టంగా పూర్తిగా నమ్ముతారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇది మేరీమాత ఆలయం ఈ క్రిస్మస్ పర్వదినంలో గడిచిన 10 రోజుల నుంచి కూడా ఈ పండుగను పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో భక్తులు చేసుకుంటున్నారు. 10 రోజుల నుంచి చర్చిలను అందంగా రూపుదిద్దుకోవటం, అదేవిధంగా చర్చిల్లో రంగులు వేయించుకోవటం లాంటి పండుగ వాతావరణానికి చేశారు. క్రైస్తవులు చేసుకునే పండుగల్లో క్రిస్మస్ అత్యంత ప్రియమైనది. లాటిన్ భాషలో క్రైస్త అనగా క్రీస్తు అని, మాస్ అనగా ఆరాధన అని, క్రీస్తు ఆరాధించడమే ఈ క్రిస్మస్ పర్వదిన అనేసి వాళ్ళు భావిస్తారు. అయితే క్రిస్మస్ యేసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన సాంస్కృతిక పండుగ. ఈ పండుగను పెద్ద సంఖ్యలో ప్రజలు ఆరాధిస్తారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న చర్చిల్లో ప్రార్థనలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈ తెల్లవారుజాము నుంచి కూడా భారీ ఎత్తున ప్రార్థనలు జరుగుతున్నాయి. విజయవాడ నగరంలోని గుణదల మేరీమాత చర్చిలో చూసుకుంటే పెద్ద సంఖ్యలో భక్తులు ఇప్పటికే ప్రార్థనలో పాల్గొన్నారు. మరికొంత బైబిల్ ప్రకారం కూడా చూసుకుంటే దేవుడి మందిరానికి ఈ పర్వదినాన వస్తే ఖచ్చితంగా దేవుడు కృప కలుగుతుందనేసి భక్తుల్లో ఉన్న నమ్మకం. పూర్తి స్థాయిలో ఏదైతే ఈ క్రిస్మస్ పండుగ పర్వదినం ఉందో ఈ క్రిస్మస్ పర్వదినాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనేసి ప్రార్థనలో పాల్గొంటారు. దీంతో పాటుగా చూసుకుంటే క్రిస్మస్ మాసంలో గడిచిన వారం రోజుల నుంచి కూడా ప్రతి నగరంలో కూడా విశేషమైన ప్రార్థనలతో పాటు స్టార్లను అలంకరించుకుంటారు. వీధి దీపాలకు ముందుగా స్టార్లని పెద్ద పెద్ద స్టార్లను కూడా అలంకరించేసి నగరాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుతారు. ఈరోజు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చర్చిల్లో మొదటగా ప్రార్థనలు పూర్తి చేసుకొని ఆ తర్వాత బంధుమిత్రులకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయటం, ఆత్మీయులకు కుటుంబ సభ్యులకు విందు ఏర్పాటు చేసుకోవటం వాళ్ళ ఆనవాయితీ. క్రిస్టియన్స్ మొత్తం కూడా దాదాపు పెద్ద పండుగగా చూసుకుంటే క్రిస్మస్ మాసాన్ని యేసు జన్మించిన దినాన్ని దినంగా భావించి ఈరోజు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. జోస్న.